నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని బాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. రెబుసి గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో, ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో. ఆ బలిదానాలను చూడక అల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణ. మరియు డ్రైనేజ్ విషయాలలో కూడా మన గొల్లవాడ కట్టుకు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ డ్రైనేజ్ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేశపోయిన బాలస్వామిని స్థానిక ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎంపిక చేసిన తప్పకుండా పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీ అందరూ కలిసి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును బాగా ఆలోచించండి. ఎందుకంటే ఎవరు అనేది తెలుసుకొని నిర్ణయించుకొని మీ ఆత్మలో పరిశీలించుకొని కథల గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అన్నగారు పాఠం రెడ్లరేపాక గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఈ సభను ఉద్దేశించి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. మరియు సభ వేదికపై ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన దేశమైన బాలస్వామిని ఎమ్మెల్యే గారు గుర్తించి బాలస్వామిని గెలిపించుకొని రమ్మని చెప్పడం జరిగింది. బాలస్వామి అంటే ఈరోజు వచ్చిన కొత్త వ్యక్తి కాదు. గ్రామ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తూ గ్రామంలో ఏమైనా లోటుపాటులున్నా, ఎవరికి ఏమన్నా ఆపదన్నా చేసేటువంటి వ్యక్తి ఈ గ్రామంలో ఉండి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి. అదే కాకుండా మీరందరూ ఒకసారి చెయ్యి గుర్తుకు వేసి ఎంపీటీసీ ద్వారా చేతి గుర్తుకు వేయడం జరిగింది. ఓడిపోవడం కూడా జరిగింది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలందరిలో మన్ననలు పొందినటువంటి వ్యక్తి బాలస్వామి. అదేవిధంగా ఒకసారి డైరెక్టర్గా ఎవరు ఉండకున్నా ఓడిపోతామనే దశలో కూడా ఖర్చులు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి బాలస్వామి. అదేవిధంగా ఈరోజు నేను దాదాపుగా 35 సంవత్సరాల నుంచి రమేష్ రెడ్డి అన్న గారి దీవెనలతో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ దాదాపు 17 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఒలిగొండలో పనిచేస్తున్నాను. ఎందుకంటే నేను కనుక
ఏమైనా కలగలుపు లేని మనిషిగా ఉంటే నా వెలుగొండ ప్రజలంతా కాంగ్రెస్ నాయకులంతా నన్ను ఏ విధంగా చూస్తారో మీకు అందరికీ ఎరికే. అత్తలారా, అమ్మలారా, చెల్లెళ్ళారా, మీరందరూ కూడా మా బాలస్వామి గారిని ఒకసారి ఆశీర్వదించి ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని కూడా కోరుతున్నాం. ఆయనను ఎన్నుకున్నట్టయితే మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆయనకు అండదండలుగా ఉండి ఏ పని కూడా చేపిస్తారని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారు బీసీ శివాలయం కాడ బీసీ కాలనీకి 25 లక్షలు డ్రైనేజీకి కూడా పెట్టడం జరిగింది. అది చేయకుండా ఉన్నది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మడే దాన్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా సీసీ రోడ్లు 35 లక్షలతో సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది. ఇంకా మరి యొక్క భాగం ఏంటంటే మన పునాది కాని కాలువ రేపాక రమేష్ రెడ్డి గారు 2001లో చెలో పునాది కాని కాలువ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారిని తీసుకుపోయి అప్పుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే మాకు పునాది గాని కావాలి సార్ అని అంటే మన రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మెల్యే గారి దగ్గరగా ఉంది. అప్పుడు తీసుకుపోయి మన పునాది గాని కావాలని శాంక్షన్ చేయించి ఒక 5 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుండి కొంత అంతనే నిధులు లేక మంజూరు కాక పనులు ఆగిపోయినాయి. మన ప్రస్తుత ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి చొరవతో ఈ రోజు 269 కోట్లు వెచ్చించి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు పిలిపించి టెండర్లు వేసి పనులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలలో అన్ని పనులు కూడా పూర్తయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అమ్మ మీకు ఒక్కటే చెప్తున్నా, ఈరోజు మనకంతా బాలస్వామి గారు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మీ గుండెల్లో ఉన్నది కూడా మాకందరికీ తెలుసు. ఎందుకంటే బాలస్వామి గారు నిజంగా కూడా ఎవరిని దూషించే వ్యక్తి కాదు, ఎవరిని దూరం పెట్టే వ్యక్తి కాదు. కాకపోతే కొందరికి ఏమనిపిస్తుంది అంటే అటపోతే మద్దతు చేయడానికి కాదు, ఒకసారి వచ్చిందంటే కలుపుకొని పోవడానికి ఆ దేవుడు కల్పిస్తాడు, మీరందరూ కూడా కల్పిస్తారు. ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. మీరందరూ కూడా ఆశించి కూడా బాలస్వామి గారి కత్తెర గుర్తుకు ఓటేయాలి. ఓటేస్తే మన గ్రామం అభివృద్ధి అవుతుంది. అన్ని విధాలుగా కూడా ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే వెనుకంగా మేముంటాము. ఆయన దృష్టికి తీసుకపోతే ఏ పనైనా చేస్తాడని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వృద్ధాప్య పింఛన్ కానీ సన్నబియ్యం ఆల్రెడీ అందరికి వస్తున్నాయి. గ్యాసులు ఉచిత గ్యాస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి కరెంటు మాఫ్ అయ్యింది. అవన్నీ మీ అందరికీ మీకు తెలుసు. ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అయ్యింది. ఈ రోజు ఇంకా కావాల్సినవన్నీ రేషన్ కార్డు లేకున్నా కూడా, సన్నబియ్యం రాని వాళ్ళకు కూడా, వృద్ధాప్య పింఛను లేకున్నా కూడా మనం బాలస్వామి ఉంటాడు. మీకు ఎవరు ఉన్నా కూడా ఆయన వచ్చి కలిస్తే మా మండలానికి పోయి చేపిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, ఈ రోజు ఓటు వేస్తే బాలస్వామి గెలుస్తాడు. బాలస్వామి గెలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గర పోతాడు. ఎమ్మెల్యే మీకు ఏం కావాలని అడుగుతాడు. వేరే వాళ్ళు గెలిస్తే పోతారా? అందుకనే మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. బాలస్వామిని నా గుండెల్లో పెట్టుకొని కూడా నేను మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నా. ఆనాడు రమేష్ రెడ్డి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా, నాకు ఓటు హక్కు వచ్చిందంటే చెయ్యి గుర్తు నుంచే నేను ముందుకు పోతున్నా. ఎక్కడ కూడా తడబడకుండా, ఎవరిని కూడా ఆశించకుండా, నా కష్టం నేను చేసుకుంటూ ఎవరిని ఆశించకుండా, మీకేమైనా ఉదాహరణగా ఏది ఇవ్వాలనుకున్నా మా దగ్గర డబ్బులు లేవు కానీ మాకు చేయడానికి మేము ఉన్నాము. అదేవిధంగా మీరు ఈ బాలస్వామి గుండాల్లో మీకు ఉంటారని కూడా చెప్తూ ఒకసారి కత్తెర పూర్తికి ఓటేసి మీరందరూ కూడా గెలిపారని మీకు పాదాభివందనలు కూడా చెప్తున్నాము. జై కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎలక్షన్ లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్ రోడ్ షో సందర్భంగా ఇక్కడ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా యొక్క
సహాయక ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువ మిత్రులకు, నాయనమ్మలకు, తాతలకు, అవ్వలకు, అత్తమ్మలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మానశంకర్ గౌడ్ గారికి, నా యొక్క గెలుపు కృషి చేసినట్టు మల్లేశం గారికి, బద్దం మల్లేశం గారికి, పివి నరసింహ గారికి, పోలీస్ నరసింహ గారికి, దుబ్బ మహేష్ గారికి, మమ్మ జాన్ గారికి, పాదం సత్యరెడ్డి గారికి, మరియు మా నరసన్న గారికి, రాజశేఖర్ గారికి, కందుల సీని గారికి, ఈ సమావేశం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మీ పేరు పేరున పాదాభివందనాలు, శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేయడం జరుగుతుంది. నేను 2007 ఆ ప్రాంతాన నేను డిగ్రీ చదివిన కాలంలో మనము ప్రజలకు ఏదైనా చేయాలని సంకల్పంతో నా యొక్క 20 ఏళ్ల జీవితాన్ని నేను రెడ్డవేప గ్రామంలో సేవకు అంకితం చేయాలనుకున్నాను. అంతే తప్ప దోసుకోవాల సంకల్పంతో కాదు. నేను దయచేసి మీరు అందరు వినాలి. ఏంటంటే ఈరోజు నా యొక్క 20 ఏళ్ల పోరాటం ఇది ఒక నాకు జీవన్మరణ సమస్య. ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాలు ఉంటుంది తప్పించి రాజకీయాల్లో దోసుకోవాలనే ఉద్దేశం కాదు. నేను చదువుకున్న చదువుకు నెలకు 2 లక్షల రూపాయల సార్లు జీవితం విలాసమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఓ తల్లికి పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకే రకమైన ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ, ఎంపీ ఆఫీస్లో కానీ ఏదైనా పని పడితే చేయించేటువంటి భాగ్యం నాకు కలుగుతుందనే దృఢ సంకల్పంలో నేను రాజకీయాల్లో ఉన్న తప్పించి వేరే ఉద్దేశంతో కాదని మీ ముందు శిరస్సు వంచి వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత కష్టపడి కూడా, ఇంత తల్లాడుతూ కూడా నాకు అనిల్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, బాలస్వామి గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో యూత్ అధ్యక్షులుగా, కార్యకర్తగా, గ్రామ శాఖ అధ్యక్షులుగా నీకు వివిధ దశల్లో కూడా నువ్వు పనిచేసినావు. గతంలో ఎంపీటీసీగా నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెడ్డరేప గ్రామంలో చాలా బలహీనంగా ఉంది. అయినా కూడా నేను ఓడిపోతానని తెలుసు కూడా, నాకు తెలుసు నేను ఓడిపోతాను. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను పటిష్టం చేయాలి, పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో నేను ఓడిపోతానని తెలిసి కూడా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతకాలానికే మన సింగిల్ విండో ఎలక్షన్ రావడం జరిగింది. అప్పుడు ఎంపీటీ ఎలక్షన్ కూడా నేను ఆర్థికంగా నష్టపోయినా, నా కాలం పోయింది, నా కెరియర్ పోయింది, నా డబ్బు పోయింది, అన్ని రకాలుగా నష్టం జరిగింది నాకు. అదేవిధంగా కొంతకాలానికే మళ్ళీ సింగిల్ విండో ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు కూడా మళ్ళీ ఎవరు నిలబడతారని చూసినా ఆ క్రమంలో కూడా పార్టీ నుంచి నిలబడడానికి ఎవరు సాహసం చేయలేదు. అప్పుడు కూడా పార్టీ కూడా నాకు ఎవరు నిలబడతలేరా, నువ్వు నిలబడతావు అంటే అప్పుడు కూడా పార్టీ అధిష్టానం చెప్పిన కట్టుబడి ఉండి మళ్ళీ కూడా సింగిల్ విండో ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా నేను కూడా ఓడిపోతానని తెలిసి కూడా మళ్ళీ ఆర్థికంగా నష్టపోయి అప్పుడు కూడా ఓటమి చూశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరియు అధికారం వచ్చినంతే కొన్ని పనులు కూడా సాగుతాం చేయించడం కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ కొన్ని శాంక్షన్ అయినాయి. మరి మన స్కూల్ కూడా ప్రహరీ కూడా 25 లక్షలతో శాంక్షన్ అయింది. అనేక కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మరియు స్త్రీలకు ఉచిత బస్సు, అదేవిధంగా రేషన్ కార్డులు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండరు, ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మహిళలు కూడా 0 వడ్డీ రుణాలు కూడా అందించడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి
వృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మనకు 28 వచ్చినాయి. నాకు కొంచెం రావాల్సి ఉండే, కొంతమంది బాధపడుతున్నారు. నెక్స్ట్ వీల్లో నాన్న సర్పంచ్ గెలిపిస్తే నెక్స్ట్ వీల్లో మరిన్ని ఎక్కువ తీసుకొచ్చి మరియు తగినట్టు అరుగులకు కూడా ఇందిరమ్మ ఇళ్ళని తీసుకోవడానికి నా వంతు కృషి చేస్తా. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్ద తీసుకోవడానికి నేను ఒక సేవకునిగా మీ ముందుంటానని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. ఎందుకంటే నాది 20 సంవత్సరాల పోరాటం, 20 సంవత్సరాల తన్లాట, ఊరుకు సేవ చేయాలనే సంకల్పం. దీన్ని తప్పించి నాకు ఏది లేదు, దోచుకోవాలని ఆలోచన అంతకంటే లేదు. కాబట్టి మీరందరూ నా దయచేస్తారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఈరోజు నాకు ఈ ఎలక్షన్ నాకు జీవన్మరణ పోరాటం. కాబట్టి కొంతమందిగా ఆర్థిక వనరులు ఉండొచ్చు కాక నాకు ఆర్థిక వనరులు లేకున్నా కానీ మీ అండదండ, మీ ఆత్మాభిమానం మీద ఆర్థిక బలం చాలా చిన్నదని కోరుకుంటాను. ప్రజాస్వామ్యంలో చాలా ప్రజలే మెయిన్ దేవుళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆర్థిక బలం ఉన్న నాయకులు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతిలో 2009లో చిరంజీవి లాంటి మాస్ లీడరు ఉన్నటువంటి ఆయన కూడా ఒక సాధారణ గృహిణి కూడా అంత డబ్బు ఉన్నటువంటి చిరంజీవిని కూడా ఓడించారు. ప్రజాస్వామ్యంకు ఉన్నటువంటి పవర్ అది. డబ్బులు ఉండొచ్చు కాక కానీ ప్రజలతోని ఆత్మాభిమానంతోనే అందరిని ఆప్యాయతగా పలకరించేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు సహకారంతో నాకు ఎమ్మెల్యే గారు నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను సూచించడం జరిగింది. కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఎన్నికల్లో నాకు చాలా క్రూషియల్ టైం, చాలా కీలకమైంది. నా 20 ఏళ్ల కాలం ఉంది, నా 20 ఏళ్ల తన్లాట ఉంది, నా 20 ఏళ్ల కష్టం ఉంది, నా 20 ఏళ్ల శ్రమ ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ఆర్థిక బలం ఉన్న వైపు ఉంటారా, ఆత్మాభిమానం ఉన్న వైపు ఉంటారా, ఆత్మగౌరవం ఉన్న వైపు ఉంటారా, మీరందరూ ఆలోచించాలి, చర్చ పెట్టాలి. ఎవరైతే నవ్వు అని ఆలోచన చేయాలి. నాకు ధైర్యం ఉంది, ఏ పనైనా చేయగలుగుతా. ఎంఆర్ ఆఫీసులో కానీ, ఎండి ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ నేను చదువుకుంది ఒక LLB. చట్టపరంగా ఏ రకంగా ఏ సమస్యను పరిష్కరించేటువంటి విశ్లేషణ చేసేటువంటి సామర్థ్యం నాకుంది. మీరు నాకు ఓటు వేయగలిగే ఆలోచన చేయండి. ఎవరైతే దీని సమర్థులో, సమస్యను ఎవరైతే అర్థం చేసుకోగలరో, సమస్యల మీద విశ్లేషణ కెపాసిటీ ఎవరుకుందో ఆలోచన చేయండి, విశ్లేషించండి. మీరు ఒక ఆలోచన రండి. నేను ఏమంటున్నంటే మీరు మీ అభిమానాన్ని పంచి అభిమానాన్ని ఓట్ల రూపంలో నాకు ఇచ్చి నన్ను విజయవంతంగా ఈ కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించినట్లయితే మీ ఎన్నో 24 గంటలు ఎప్పుడు అవసరం వచ్చినా ఫోన్ చేసిన వెంటనే మీ ఇంటి ముంగట ఉంటానని ఈ సమావేశంగా నేను ప్రామిస్ చేస్తున్నా. ఈ 2 ప్రజలందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా. నా దగ్గర ధరం ఉండొచ్చు, లేకపోవచ్చు, మీ అభిమానం ఉందని నేను కోరుకుంటున్నా. మీరు చేసిన ఫోన్ చేసిన 10 నిమిషాల్లో మీ ఆకలి కుమ్మటే నేను ఉంటా. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీరు ఇచ్చిన బలంతో, మీరు ఇచ్చిన హోదాతో మీ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ 20 ఏళ్ళ తండాట్ల నా బతికే శూన్యమైనటువంటి అవసరం ఉంది. నేను ఆయన వ్యక్తిగతంగా నేను ప్రభుత్వానికి వెళ్తాను కానీ నిజంగా నాకు చాలా బాధ అవుతుంది, చాలా దుఃఖం అవుతుంది. ఒక ఆయన ఒక రకంగా ఇబ్బంది పెట్టిండు, ఇంకో రకంగా ఇబ్బంది పెడుతుండు. బలం ఏదైతే ఆర్థిక బలం ఉండొచ్చు కాక కానీ మీ అందరి ప్రేమలు, ఆత్మీయత, అనురాగం మీద ఏ ఆర్థిక వనరులు పనిచేయని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా నా కెరియర్ మొత్తం పోయింది. 20 సంవత్సరాలు పోయింది. నా చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, మా అమ్మ నాన్న కూడా ఎందుకు రానికి ఈ రాజకీయము మనకి ఎందుకు రా అని చెప్తే కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, ఒక సేవడిగా ఉండాలి, జనం కోసం జీవిస్తే జనం కూడా ఉంటాం అనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. ఎవరి నుంచో జనం కోసం పనిచేస్తా. మీరు చూడండి, ఎలాంటి ఆర్థిక వనరులకు ప్రలోభపోకుండా ఒక్కసారి ఆదరించండి. మీకు అరక్షణం
ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటానని 24 గంటలు నాకు వేరే పని ఏం లేదు, మీకోసం బతున్నా, మీ యొక్క సేవకుడిగా బతా, నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అభ్యర్థి మరియు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క తన్లాట, ఈ యొక్క పోరాటాన్ని మీరు గమనించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా దుఃఖము, చాలా బాధతో ఉన్నాను. ఒక యువకుడిగా, ఒక విద్యావంతుడిగా నేనే ఎంతో సఫలవుతున్నటువంటి మీరు ఆదరిస్తే నా తరపున కానీ, ఇంకో 5 ఏళ్లకో కానీ, ఇంకో 4 ఏళ్లకు కానీ ఇంకో చైతన్యమైన యువకుడు ప్రజలకు వచ్చి చేయాలని సంగమిస్తారు. మీరు ఇప్పుడు నాకు సరైన రీతిలో మీరు తీర్పు వేయకుంటే ఇంకా 10, 15, 20 బాలసభలో కూడా నిజంగా 20 ఏళ్ల కడుతూ తల్లాడుతుండు, పోరాడుతుంటూ ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయిండు, సర్పంచ్ గా సింగిల్ విండో డైరెక్టర్ గా ఓడిపోయిండు. అప్పుడు కూడా ఆయనకే ఇటువంటి ఇబ్బంది జరిగితే మళ్ళాటోడు కూడా కొత్తగా యువత రాజకీయాలకు రాదు. ఆలోచన చేయండి. సేవకుడిగా రావాలన్నా ఎట్లా దోసుకుంటారు కావాలన్నా ఆలోచన చేయండి. నేనేమంటున్నట్టే ఈ 20 ఏళ్ల తంటాటను నా శ్రమను గుర్తించాలని కోరుకుంటున్నా. నా కెరియర్ని మొత్తం పన్నంగా పెట్టి మీకోసం పనిచేస్తున్నా. నిజంగా ఇది నాకు క్రూషియల్ టైం, డూ ఆర్ డై, చావో రేవో అనేటువంటి సిచ్యువేషన్ నేను బతుకుతున్నా. నిరంతరం మీరు నమ్మరో నేను కరెక్ట్ రోజుకు 2 గంటలు కూడా అనుకుంటలేను. ఏంటంటే ఆ టెన్షన్ నేను భరించలేకపోతున్నా, ఈ శ్రమ భరించలేము. ఇన్ని ఏళ్ళ కష్టం ఎడిపోతుందిరా, నేను ఏమైపోతున్నా ఆ దుఃఖాన్ని నేను దిగముందుకొని మీ ముందుకు వస్తుంది తప్పించి వేరేది లేదు. మీకోసం పనిచేయాలని తప్పించి ఇంకో ఆలోచన కూడా నాకు లేదు. నిజంగా 2-3 గంటల కంటే ఎక్కువ నిద్ర కూడా పడతలేదు నాకు. ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ప్రజలకు ఏం చేసి నా కెరియర్ ఎడిపోతుంది అనేటువంటి నిజంగా దుఃఖంతోని, బాధతోని, కష్టంతో ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మీరు అందించండి. నా యొక్క కత్తెర గుర్తుపై వేటేసి రేపు ఆదివారం నాడు కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క అమ్మకు, అక్కకు, చెల్లెకు, నాయనమ్మకు, చిన్నమ్మకు పేరున ప్రతి ఒక్కరికి, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, యూత్ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తా. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడినా కానీ 14 తర్వాత ప్రతి ఒక్కరూ నాకు అందరు సమానులు. ప్రతి అక్క చెల్ల భేదం లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తానని ఈ సమావేశం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా ఈ తల్లాటను, నా దుఃఖాన్ని, నా యొక్క ఆరాటాన్ని మీరందరూ గమనిస్తారని ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కష్టము, నష్టము ఏది జరిగినా కానీ ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో మీ ముందున్నా. కాబట్టి ఈ పార్టీలకు అతీతంగా పనిచేస్తారని మీ ముందు శిరస్సు వంచి పాదాభం తెలియజేస్తూ విధంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒక చైతన్యవంతమైన యువకుడిగా, ఒక LLB గ్రాడ్యుయేట్ గా, మీ ముందుకు ఈ రెటరేపా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గా మీ ముందుకు వస్తున్నా. మీరందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పాదాభివందనాలు తెలియజేస్తూ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా అక్కలారా, కత్తెర గుర్తు పింక్ కలర్ పేపర్ మీరు బాగా గమనించండి. పింక్ కలర్ పేపర్ లో 2వ నెంబరు కత్తెర గుర్తు కనబడుతుంది. ఓటు వేసిన తర్వాత ఇట్లా అడ్డం మలచొద్దు. ఎందుకంటే ఇక్కడ కొట్టిన ఈ ఓటు ఇంకో దానికి ఏదన్నా అతుక్కుంటే మీ అందరి యొక్క అభిమానాన్ని చూరగొని నేను వెలుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మా దగ్గర డబ్బుని కానీ, ధనము కానీ నేను మీ అందరి మనస్సుతోటి మమ్మల్ని ఆశీర్వదించి మా బాలస్వామి గారికి ఓటేసినట్లయితే ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి ఏ పని ఉన్నా చేపించుకొని వస్తాను. మా దివంగత రమేష్ రెడ్డి గారు ఆశయాలను ముందుంచుకొని ఆయన చేసిన బొనాలి గారి కాలువను కూడా ఈ రోజు నేను సార్ ఎమ్మెల్యే గారు మాకు సీసీ రోడ్లు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు సార్, మా ప్రాంతం అంతా ఎడారిగా మిగిలింది, మీరు దయచేసి మాకు పునాది గారి కాలువను నిధులు కావాలంటే అయ్యో సత్యరెడ్డి ఎప్పుడు నేను మీకు తప్పకుండా సాక్ష్యం చేయిస్తానని 269 కోట్లు సాక్ష్యం చేయించి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి
ఆయన పూనుకున్నాడు. అది పూర్తవుతుంది. మీరందరూ కూడా దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. ఎందుకంటే బాలస్వామి 2 సార్లు ఓడిపోయిండు. అక్కడ ఒకసారి గెలిచారు, ఇక్కడ ఒకసారి గెలిచారు. పాపం ఇతను మాత్రం 2 సార్లు ఓడిపోయారు. మీరందరూ దీవించాలి. దీవించినట్లయితే మీ యొక్క దీవెనలు అందుకొని ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పెద్దలు దివంగత రమేష్ రెడ్డి గారు ఆ పునాది గారి కాలువ కోసం ఎన్నో తిప్పలబడ్డారు. ఈ ఊరిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జెండాగా కొన్ని చనిపోయిండు. నేను కూడా ఈ ఊరికి ఒక్క పునాది గారి కాలువతోటి మనం అందరం చల్లగా రైతాంగం మొత్తం పూర్తిగా పంటలు పండించుకొని ఇప్పటికే చాలా వెనుకబడిపోయినాం. ఆ పూర్వ అక్కడి భాగం అంతా కాలువతోటి సస్యశ్యామంగా అక్కడ పోతే ఎంతో విధంగా ఇల్లు కానీ అన్ని విధాలుగా ఉంటారు. మనం కూడా ఒక 10 సంవత్సరాల వరకు మనం అందరము బాగా ధైర్యవంతులం కూడా కావచ్చు. మన కష్టాన్ని ఆశించి ఆ నీళ్లను ఉపయోగించుకొని మనం అందరం పని చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు అదే పునాది గారి కాలువకు మన గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మేము పునాది గారి కాలువకు రేపాక రమేష్ రెడ్డి కాలువని ఎమ్మెల్యే గారిని కొట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెట్టిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.